హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఆగస్ట్ మంత్‌లో మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఆగస్ట్‌లో ఎలా ఉండబోతుంది? అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో, చూద్దాము ఆగస్ట్ మంత్‌లో మీకు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది చెక్ చేసేద్దాము. ఇది లైక్ మీ కెరియర్ వైస్ కావచ్చండి, మీ రిలేషన్‌షిప్ వైస్ కావచ్చు, లేకపోతే హెల్త్ వైస్ కావచ్చు. ఎవ్రీథింగ్ అనమాట. సో, ఇది జనరల్ రీడింగ్ అండి. అండ్ మీకు ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే టైటిల్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఆర్ ఎల్స్ స్క్రీన్ స్టార్టింగ్ కూడా నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో, అక్కడి నుంచైనా మీరు నా వాట్సాప్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి లైక్ మీ కెరియర్ కానీ, మీ రిలేషన్‌షిప్ వైస్ కానీ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇలా డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. మెసేజ్ చేయండి. ఆగస్ట్ మంత్‌లో మా వ్యూవర్స్‌కి, మా సబ్స్క్రైబర్స్‌కి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? మాకొక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, ఏంజెల్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. టేక్ యాక్షన్. ఓకే. యాక్షన్ అంట తీసుకోండి. నో నీడ్ టు వర్రీ. నో. నాట్ ద రైట్ టైమ్. The situation will improve. Compromise. సో, క్లారిఫికేషన్ కూడా చూద్దాము. ఎందుకు ఇలా అంటున్నారు ఏంజెల్స్ అనేది. అబండెన్స్. లుక్ ఫర్ ఏ సైన్. లెట్ గో. సో, కనిపిస్తుందా? ఓకే. యాహ్! ఇప్పుడు క్లియర్ ఉంది కదా! సో, అబండెన్స్, లెట్ గో. యాక్షన్ తీసుకోవాలంట. లైక్ రిలేషన్‌షిప్ వైస్ కానీ, హెల్త్ వైస్ కానీ, అంటే అలా వదిలేయకుండా తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే ఇలా, ఇప్పుడు కాదు ఇంకొక టైం ఉంది, ఇంకా తర్వాత చూద్దాము. తన వైపు నుంచి ఏమైనా యాక్షన్ వస్తుందేమో చెక్ చేద్దాము. ఇలా వెయిట్ చేయకండి. యాక్షన్ తీసుకోండి. నో నీడ్ టు వర్రీ. లైక్ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, దేనికోసం వర్రీ అవ్వకండి. ఆగస్ట్ మంత్‌లో అవి అవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి క్లియర్ అయిపోతాయి. మీరు దేనికో నో అంటున్నారంటండి.
ఇప్పుడు జరగదేమో, నో నేను చెయ్యను, నేను చేయలేను, నా వల్ల కాదు. ఇలా మీరు నో చెప్తున్నారంట. ఏం చేసి చెప్తున్నారు? మీరు నో అని నెగెటివ్‌గా ఉంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. సిట్యుయేషన్‌ను లైక్ హెల్త్ గానీ, కెరియర్ గానీ, నేను చెయ్యలేను అని మీరు సైలెంట్‌గా కూర్చుంటే సో, ఎవ్వరూ ఏం చేయలేరు. మీరు నెగెటివ్ మోడ్‌లో ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు. సో, కొంతమందికేంటంటే యాక్షన్ తీసుకోవడానికి నాట్ ద రైట్ టైమ్. ఓకే. ఇది కరెక్ట్ టైం కాదు. ఈ సిట్యుయేషన్‌ను కొంచెం కొంతమందికొచ్చేసి ఇది రైట్ టైం కాదు. కామ్ అయిపోండి. ఓకే. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. కామ్ అయిపోతే సిట్యుయేషన్ దానంతట అదే ఇంప్రూవ్ అవుతుందంట. ఓకే. బ్యాలెన్స్ చేసుకోండి మిమ్మల్ని మీరు. కాంప్రమైజ్ అవ్వండి. అంటే నేను తగ్గను, నేను తగ్గేదే లేదు ఇలా అనకండి. కాంప్రమైజ్ అవ్వండి. కొన్ని కొన్ని సార్లు రిలేషన్‌షిప్ కానీ ఏదైనా సరే ఆహ్, ముందుకెళ్ళాలంటే కొంత కాంప్రమైజ్ అనేది అవ్వాలి. వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసినప్పుడు మనం కూడా ఒక స్టెప్ ముందుకేస్తేనే రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఎళ్తుంది ముందుకి. ఓకే. అప్పుడే మీ లైఫ్‌లోకి అబండెన్స్ మీరు కోరుకున్న సంతోషం కానీ మీ హ్యాపీనెస్ కానీ, మనీ పరంగా హ్యాపీనెస్ కానీ, హెల్త్ పరంగా హ్యాపీనెస్ కానీ, కాంప్రమైజ్ అయితేనే వస్తాయి. ఓకే. లుక్ ఫర్ ఏ సైన్. ఏదైనా మీకు మీ ఇంట్యూషన్‌కి ఏదైనా అనిపిస్తూ ఉంటుంది కదా! అనిపించినప్పుడు దాన్ని వదిలేయకండి. మీ ఏంజెల్స్, మీ ఇంట్యూషన్ మీకేం చెప్తున్నారు, యూనివర్స్ మీకేం చెప్తున్నారు, మీ ఏమంటారు మీ ఇన్నర్‌కి ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది గదా! ఆ సైన్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకే. లెట్ గో కూడా చేయండి. ఎక్కువ ఏది పట్టుకొని కూర్చోకండి. ఓకే. ఎందుకిలా అంటున్నారు క్లారిఫై చేద్దాము. టేక్ యాక్షన్. యూనివర్స్ మాకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. ఎందుకు యాక్షన్ తీసుకోమంటున్నారు? ఓం నమః శివాయ. సో, వెయిట్ చేస్తూ ఉన్నారంట ఆన్సర్స్ కోసం. ఇంక వెయిట్ చేసింది చాలు. మీరు యాక్షన్ తీసుకోండి. అప్పుడే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అలా వెయిట్ చేస్తూ నేను పెద్ద మనిషిని సొసైటీలో నాకు ఇంత పేరుంది. లేకపోతే నేను చాలా ఏజ్‌లో పెద్దదాన్ని. నేనెలా స్టెప్ ముందేస్తాను. వాళ్ళే రావాలి నా దగ్గరికి అని అలా మీరు ఉంటే ఉపయోగం లేదు. ఒక యాక్షన్ తీసుకోండి. లైక్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. కెరియర్‌లో ప్రాబ్లమ్‌గా ఉందా? ఒక యాక్షన్ అయితే తీసుకోండి. సో, దేనికైనా సరే యాక్షన్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైము. అలా సైలెంట్‌గా కూర్చుంటే మీలో మీరే బాధపడతారు గానీ ఉపయోగం లేదు. ఈ మంత్‌లో యాక్షన్ తీసుకోండి. ఆగస్ట్ మంత్‌లో వెయిట్ చేయకుండా యాక్షన్ తీసుకోండి. దెన్ డెఫినెట్‌లీ యూ విల్ గెట్ సక్సీడ్ అని ఏంజెల్స్ చెప్తున్నారు. నో నీడ్ టు వరీ అని ఎందుకంటున్నారు? సో, నో నీడ్ టు వరీ ఎందుకంటున్నారంటే, ఇక్కడ మీరు కానీ, మీ పర్సన్ కానీ బ్లాక్ చేసి ఉండొచ్చు ఒకళ్ళకొకళ్ళు. బట్ స్టిల్ వాళ్ళ కోసం మీరింకా ఎదురు చూస్తున్నారు. ఓకే. అన్‌బ్లాక్ చేస్తారా? ఎప్పుడు నా పర్సన్ నన్ను అన్‌బ్లాక్ చేస్తారు? అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లో, కొన్ని సినారియోస్‌లో ఏంటంటే, మీరే వాళ్ళని బ్లాక్ చేసి కూడా ఉండొచ్చు. సో, ఇక్కడ టూ వేస్‌లో ఉండొచ్చు. బికాస్ ఆగస్ట్ మంత్ అనేసరికి ఇద్దరికీ వస్తుంది. అందరికీ వర్తిస్తుంది కాబట్టి చెప్తున్నాను. మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయా? లేకపోతే వాళ్ళ ఎనర్జీసా? దట్ యూ నో కాబట్టి చెప్తున్నాను. సో, ఒకళ్ళు మాత్రం మీ సిట్యుయేషన్‌లో బ్లాకేజ్‌లో ఉన్నారు. లైక్ అది మీరు కానీ, మీ పర్సన్ కానీ.
బ్లాక్ చేశారు. ఇంకో పర్సన్ ఏమో ఎదురు చూస్తున్నారు. ఓకే. దానికోసం నో నో నీడ్ టు వరీ. అన్‌బ్లాక్ చేస్తారు మీ పర్సన్ మీకు. ఎంతకాలం నుంచో మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. భయపడకండి, బాధపడకండి. వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారు మిమ్మల్ని. ఓకే. నో అని ఎందుకు అంటున్నారు ఇక్కడ క్లారిఫై చేద్దాము. సో, మీకేమో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా మీకేమో ఇక్కడ ఇష్టం ఉంది మీ పర్సన్ అంటే. ఓకే. సో, మీ మధ్య ఈ రిలేషన్ ఎవరిదో కానీ ట్విన్ ఫ్లేమ్ లాగా నాకు అనిపిస్తుంది. సో, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్ మీరు ఎంత వద్దన్నా, కాదన్నా సరే మీరు ఒకళ్ళనొకళ్ళు కలవడము తప్పదు, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడము తప్పదు, మళ్ళీ విడిపోవడము తప్పదు, మళ్ళీ కలవడము తప్పదు. ఇదనమాట. మీరు ఎంత నో అన్నా, ఎంత యెస్ అన్నా మిమ్మల్ని ఏమంటారు, ఆ బాండింగ్ అనేది అట్రాక్ట్ చేసేస్తుంది. నో అన్నా కుదరదు. ఓకే. అదే చెప్తున్నారు ఏంజెల్స్ కూడా. మీరు ఎంత కాదని నో అనుకోని, నేను నా పర్సన్‌తో మాట్లాడను అని మీరెంత భీష్మించుకొని కూర్చున్నా సరే, తన ఆలోచనలు మీకలా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు అనేవి వచ్చేసి సో, వాళ్ళ నుంచి అప్పుడు మీకు దూరంగా ఉండడం అనేది చాలా కష్టంగా, చాలా భారంగా అనిపిస్తుంది. సో, మీరు ఎంత నో అని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నా సరే, మీకే అది స్ట్రెస్ అవుట్ అవుతుంది. మీకే అది స్ట్రెస్ అవుతుంది. బర్డెన్ అవుతుంది. బట్ మీరు అల్టిమేట్‌గా ఆ పర్సన్‌తో మాట్లాడక తప్పదు. మీట్ అవ్వక తప్పదు. అది. సో, హెల్త్ వైస్ కూడా బానే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. బట్ కొంతవరకు డిఫికల్టీస్ అనేవి ఉండొచ్చు. ఓకే. నాట్ ద రైట్ టైమ్. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎవరో ఉన్నారు ఈ రీడింగ్‌లో. నాట్ ద రైట్ టైమ్. ఎందుకంటున్నారు? క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందుకేయలేకపోతున్నారు. సో, మీకు ఈ రిలేషన్‌షిప్ వైస్‌గా యాక్షన్ తీసుకోవాలని ఉంది. మీ పర్సన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. బికాజ్ ఏంటంటే ఈ పర్సన్ మీరు కాకుండా థర్డ్ పార్టీతో దే ఆర్ హ్యాపీ. ఓకే. సో, అందుకే మీరు మీ స్ట్రెంగ్త్‌ని మీరు కోల్పోకండి. ధైర్యంగా ఉండండి. ఇది కరెక్ట్ టైం కాదు అని ఏంజెల్స్ కూడా గైడ్ చేస్తున్నారు. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకండి. బికాజ్ మీ పర్సన్ థర్డ్ పార్టీతో దే ఆర్ సెలబ్రేటింగ్. సో, ధైర్యంగా ఉండండి. సో, ఇంకా ఇంకా హెల్త్ వైజ్ వస్తే కెరియర్ వైజ్ వచ్చేసరికి సో, మీకు సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఆఫీస్‌లో పార్టీస్ కానీ లైక్ అది చిన్న బర్త్‌డే పార్టీ అయినా అయ్యుండొచ్చు. ఓకే. బర్త్‌డే పార్టీ అయినా అయ్యుండొచ్చు. ఓకే. అంటే జాబ్ చేంజ్ అవ్వడానికి కానీ, న్యూ జాబ్ సెర్చ్‌కి కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ఓల్డ్ జాబ్‌లో గనక ఉండుంటే గనక అక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఏదైనా స్మాల్ చిన్న సెలబ్రేషన్ అయినా అయ్యుండొచ్చు. అండ్ ఇంకా హెల్త్ వైజ్ అయితే ఇంకా అంతా బావుంది. ధైర్యంగా ఉండండి. హెల్త్ వైజ్ అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్.
సో, డిప్రెషన్‌లో ఉన్నారా? ఉన్న వాళ్ళకి సిట్యుయేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి సో, మీ వర్క్ పైన కాన్సంట్రేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. మనీ పరంగా గ్రోత్, మనీ పరంగా కాన్సంట్రేట్ చేయడం కానీ, ఓకే. జాబ్ ఆఫర్ రావడం కానీ, వర్క్‌లో కొత్త స్కిల్స్ ఏదైనా నేర్చుకోవడము, ఇంకేదైనా కోచింగ్ గానీ, ట్రైనింగ్ గానీ తీసుకోవడము. సో, దానిలో ఒక సక్సెస్ అవ్వడము. స్మాల్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, మీ రిలేషన్‌షిప్ కోల్పోయారని డిప్రెషన్‌లో ఉన్నారా? ఆ డిప్రెషన్ అనేది తగ్గి వర్క్ వైస్‌గా, కెరియర్ వైస్‌గా బెటర్‌మెంట్ ఉంటుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. మీకిచ్చే గైడెన్స్ ఇది. ఆగస్ట్ మంత్‌లో కెరియర్ వైస్ బావుంటుంది. అండ్ ఇప్పటిదాకా మీరు ఏ డిప్రెషన్‌లో ఉన్నారో, లైక్ మీ పర్సన్ గురించి రిలేషన్‌షిప్ వైస్ కానీ, లేకపోతే జాబ్ రాలేదని డిప్రెషన్‌లో ఉన్నారా? జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే. సో, ఇలా అనమాట. హెల్త్ వైస్ కూడా అంటే హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులున్నాయి. అసలు హెల్త్ ఏం బావుండట్లేదు అని మీరు బాధపడుతున్నప్పటికీ హెల్త్‌లో కొంచెము అంటే హార్డ్ వర్క్ చేస్తే అంటే హెల్త్ ఎలా బెటర్ చేసుకోవచ్చు అని ఎక్కువ ఇన్ఫర్మేషన్ గనక తెలుసుకుంటే హెల్త్ వైస్ కూడా బెటర్‌గా ఉంటుంది. లైక్ వేరే న్యూ డాక్టర్స్‌కి అప్రోచ్ అవ్వడము అలా. ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి సెట్ అవ్వకపోతే ఆయుర్వేద ఇలా ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ట్రై చేయడం వల్ల బెటర్ ఉండొచ్చు. సో, ఏంజెల్స్ ఎందుకు కాంప్రమైజ్ అవ్వమంటున్నారు చూద్దాము. ఏదైనా యాక్షన్ తీసేసుకుందాము. నా పర్సన్‌ని అది చేద్దాము, ఇది చేద్దాము. ఎందుకంటే నేను ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రాలేకపోతున్నాను. తన ఆలోచనల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని మీరు బాధపడుతున్నారు. ఓకే. ఎక్కడికెళ్తున్నా సరే తన ఆలోచనలే నాకు గుర్తొస్తున్నాయి. నాకు వేరే దారి లేదు. తను తప్ప నాకు వేరే ఏ దారి లేదు అని మీరనుకుంటున్నారు. సో, కాంప్రమైజ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేయండి. మీరొక్కళ్ళే అతిగా ఆలోచించే అంటే ఓవర్ థింకింగ్ తగ్గించేసి మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా ఉంటుంది? లైక్ మీ ఫ్రెండ్స్ సజెషన్ గానీ, ఆహ్, ఫ్రెండ్స్ సజెషన్స్ లేకపోతే వెల్ విషర్స్ సజెషన్స్ ఇంకా మీ ఫ్యామిలీలోనే పెద్దవాళ్ళు కానీ ఇలా అంటే మీరు ట్రస్ట్ చేసే పర్సన్స్ ఎవరైతే మీకు ఈ పర్సన్‌కి నమ్మి నా ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు మంచి సజెషన్ మీకివ్వగలరు. అంటే తెలుస్తుంది గదా మీకు ఆటోమేటిక్‌గా వీళ్ళకి చెప్తే నా ప్రాబ్లమ్‌కి కరెక్ట్‌గా సొల్యూషన్ ఇస్తారు అని మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళతో మాట్లాడి ఒక అండర్‌స్టాండింగ్‌కి రండి. రిలేషన్‌షిప్ వైస్ ఒక బ్యాలెన్స్ తీసుకురండి. కాంప్రమైజ్ అవ్వండి. ఓకే. అప్పుడే మీరు కొంచెం మనశ్శాంతిగా ఉంటారు. ఇంత ఆహ్, అత్ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, ఎక్కువ ఆలోచించేసేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాంప్రమైజ్ అవ్వండి. రిలేషన్‌షిప్ వైస్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే. మీ ప్రాబ్లమ్ మీరొక్కళ్ళే ఆలోచించి, మీరొక్కళ్ళే భరించడానికన్నా, మీ ఫ్రెండ్స్ కానీ, వెల్ విషర్స్ కానీ, ఫ్యామిలీలో ఎవరైనా సాల్వ్ చేయగల వాళ్ళు ఎవరైనా మీరు ట్రస్ట్ వర్తీ అనిపించిన వాళ్ళు, వీళ్ళని నమ్మొచ్చు అనిపించిన వాళ్ళకి మీరు చెప్పండి. డిస్కస్ చేయండి. ఇది నా ప్రాబ్లము అని. అప్పుడే మీకు పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే. మీరొక్కళ్ళే ఆలోచించేసి, మీరొక్కళ్ళే బాధపడిపోతే సిట్యుయేషన్ బెటర్ అవ్వదు.
అని ఏంజెల్స్ చెప్తున్నారు. సో, హెల్త్ వైస్ కూడా డిస్కస్ చేయండి. లైక్ ఈ ఇలా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఎలా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అనేది డిస్కస్ చేయండి. డిస్కస్ చేయడం వల్ల అంటే చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఎలా ఏమవుతుందో ఇలా ఓవర్ థింకింగ్ అనేది తగ్గించేసి డిస్కస్ చేయండి. సో దట్ హెల్త్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది రావచ్చు ఆగస్ట్ మంత్‌లో. సో, కెరియర్ వైస్ కూడా టీమ్ వర్క్స్ లాంటివి చేస్తారు. లైక్ టీమ్ వర్క్ కోసం ఎటైనా ట్రావెల్ చేయడం గానీ, ఓకే. ఇలా ఉంది. సో, అబండెన్స్ ఎందుకు ఇక్కడ ఉంది? సో, మనీ. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. లవ్ పరంగా అబండెన్స్ రాబోతోంది. పాజిటివిటీ అనేది ఉంది. ఓకే. ఆగస్ట్ మంత్‌లో. అండ్ ఫ్యామిలీ వైస్ చాలా బావుంది. ఓకే. కొంచెము ఏంటంటే మీ మొండితనం అనేది తగ్గించుకోండి. అప్పుడే మీ లవ్ లైఫ్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ లైఫ్ కానీ, లేకపోతే మనీ రిలేటెడ్ ఇష్యూస్, సో హెల్త్ కానీ అన్నిటికీ ప్రాబ్లము మీ మొండితనం కొంచెం తగ్గించుకోండి. ఓకే. కొన్నిసార్లు పట్టు విడుపు అనేది ఉండాలి కదా! మొండిగా ఉండొద్దు. అప్పుడే మీ లైఫ్‌లో మీరు కోరుకున్న హ్యాపీనెస్ వస్తుంది. లుక్ ఫర్ ఎ సైన్. ఎందుకు ఇక్కడ ఉంది? కమ్యూనికేషన్. సక్సెస్. పొసెసివ్‌నెస్. ఓకే. యాహ్! చూద్దాము. అండ్ లుక్ ఫర్ ఎ సైన్. వాళ్ళు మీకు కమ్యూనికేట్ చెయ్యాలనుకుంటున్నారు. ఓకే. వాళ్ళు మీకు పాజిటివ్‌గా ఉన్నారు. కమ్యూనికేట్ చెయ్యాలనుకుంటున్నారు. మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఓకే. మీరు నెగ్లెక్ట్ చెయ్యకండి. సైన్ కోసం చూడండి. వాళ్ళ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. కాల్ వస్తుంది. ఓకే. మీ రిలేషన్‌షిప్ వైస్ అయితే ఆగస్ట్ మంత్‌లో బావుంది. సెట్ అవుతుంది. వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ దే ఆర్ వెరీ పొసెసివ్ అబౌట్ యూ. వాళ్ళు మీ గురించి చాలా పొసెసివ్‌గా ఉన్నారు. చూడండి. ఇంత గట్టిగా పట్టేసుకుందాము అనుకుంటున్నారు. సో, దే ఆర్ వెరీ పొసెసివ్. మీరు దూరం వెళ్ళిపోతారేమో అని, దూరం అయిపోతారేమో అని. సో, అందుకనే వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలనుకుంటున్నారు. అండ్ కెరియర్ వైస్ కూడా జాబ్ కోసం మీరెవరైనా చూస్తూ ఉంటే జాబ్‌ను అంటే మీకు జాబ్ వచ్చిందని కాల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సక్సెస్ అవుతారు. హ్యాపీగా ఉంటుంది ఆగస్ట్ మంత్. ఓకే. అండ్ హెల్త్ వైస్‌గా కూడా సక్సెసే ఉంది. అంటే మీ హెల్త్ ఎప్పటినుంచో డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. కానీ అవ్వలేకపోతున్నారు. సో, వాళ్ళ అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. సో, అలా కూడా కమ్యూనికేట్ అంటే కాల్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ అపాయింట్‌మెంట్ దొరికింది. మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చాము అని హెల్త్ వైస్‌గా కూడా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ హెల్త్‌లో కూడా బెటర్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఓహ్! ఆగస్ట్ మంత్‌లో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది రిలేషన్‌షిప్ వైస్. నాకు అలాగే అనిపిస్తుంది. లెట్ గో. స్ట్రక్. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. సో,
ఈ స్ట్రక్ ఎనర్జీ, జగ్లింగ్ ఎనర్జీ ఇవన్నీ వదిలిపెట్టేయండి. లెట్ గో చేసేయండి. మంచిగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అంటే స్ట్రక్ అయిపోవడం అంటే ఏం చెయ్యాలి రిలేషన్‌షిప్ వైస్ లైక్ లవర్స్ ఉన్నారనుకోండి. ఇటు ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఏం చెయ్యాలని స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇటు పేరెంట్సా లేకపోతే ఇదా ఆహ్, లవ లవ్ చేసిన వాళ్ళా అని. సో, కన్‌ఫ్యూజన్ వదిలేయండి. స్ట్రక్ ఎనర్జీలో ఉండకండి ఆగస్ట్ మంత్‌లో. ఆ కన్‌ఫ్యూజన్‌ను, స్ట్రక్ ఎనర్జీని లెట్ గో చేసేయండి. సో దట్ మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. ఈ స్ట్రక్ ఎనర్జీ కానీ, ఈ జగ్లింగ్, కన్‌ఫ్యూజన్ ఇవి గనక వదిలేస్తే కానీ మీ లైఫ్‌లో మీ విషెస్ అనేవి మీరు హ్యాపీనెస్ కానీ రాదు. ఓకే. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటేనే కదా! అది గుడ్డా, బ్యాడా హ్యాపీనెస్ అనేది వచ్చేది. ఓకే. సో, స్ట్రక్ అయ్యి ఉండకండి. ఓకే. స్ట్రక్, కన్‌ఫ్యూజన్ అండ్ హెల్త్ వైస్‌గా కూడా అంటే ఈ డాక్టర్‌కి ఇప్పుడు చూపించుకోవాలా? లేకపోతే నెక్స్ట్ టైమ్ చూపించుకుందామా? ఈ డాక్టరా? లేకపోతే వేరే డాక్టరా? ఇలా, ఇలా 2 టైప్స్, 2 డెసిషన్స్ ఇలా ఉండకండి. స్ట్రక్ అయిపోయి ఉండకండి. డెసిషన్ తీసుకోండి. అప్పుడే మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే బాగవుతుంది. అండ్ ఇంకా కెరియర్ వైస్ లేకపోతే మీ కెరియర్‌లో 2 ఆప్షన్స్ ఉండుండొచ్చు. ఈ జాబా? ఇంకో జాబా? ఇలా ఎటు వెళ్ళాలా అర్థం గాని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇటు ఓల్డ్ జాబ్‌లోనూ ఉండలేకపోతున్నారు. లేకపోతే న్యూ జాబ్‌లోనూ ఏవో డిస్టర్బెన్సెస్ ఉండుండొచ్చు. సో, ఇలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడే ఉండాలా? వేరే చోటకెళ్ళాలా? అనే క్లారిటీ అనేది మీకు మిస్ అయింది. సో, ఈ క్లారిటీని ఈ ఈ కన్‌ఫ్యూజన్‌ని వదిలేయండి. ఈ కన్‌ఫ్యూజన్‌ని వదిలేసి ఒక స్టెప్ ముందుకేసేయండి. సో, అప్పుడే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నా ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.